హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు హోమ్ మేడ్ సెర్లాక్ చూసేద్దాం. మా పాప కోసం చేస్తున్నాను. 1 కప్ రైస్, అలాగే పప్పులన్నీ పావు కప్ తీసుకోవాలన్నమాట. పావు కప్పు మినపప్పు, పావు కప్పు పెసరపప్పు, అలాగే పావు కప్పు కందిపప్పు, పావు కప్పు మైసూర్ పప్పు అంటారు, దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారు ప్రాంతాన్ని బట్టి. 1 స్పూను శనగపప్పు, అది మా పాప 9 మంత్స్ కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. 6 to 7 మంత్స్ అయితే పెట్టొద్దు, కొంచెం గ్యాస్ ట్రబుల్ అలాంటివి వస్తాయి. తర్వాత మంచిగా 3-4 సార్లు కడుక్కొని జల్లికి వేసుకొని మంచిగా వాటర్ వచ్చిన తర్వాత మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎలా అంటే మనం మార్నింగ్ పౌడర్ చేస్తాము అంటే నైట్ కడిగి పెట్టుకోండి, లేదా ఈవినింగ్ చేస్తాము అంటే మార్నింగ్ కడగండి, అలా అనమాట. కడిగి మంచిగా ఆరబెట్టుకొని మంచిగా పొడి పొడిగా ఆరాలి పప్పులు. ఆరిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని. పప్పులన్నీ మంచిగా వేగాలి, పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది పప్పుల నుంచి. అలా స్మెల్ వచ్చినప్పుడు మంచిగా కలుపుతూనే స్లిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి మొత్తం. సో ఇలా చూడండి ఎంత మంచిగా దూరగా సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అంతా మాడిపోతుంది అనమాట. సో అలా వేగిన తర్వాత మనం అరగడానికి కోసమని కొంచెం మెంతులు, ఒక 4-5 గింజల మెంతులు వేసుకోండి. అలాగే కాస్త ఏమంటారు, జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని యాడ్ చేసుకోండి, లేదా వాముని వేసుకోండి. నేనైతే వాముని వేస్తున్నాను. జీలకర్ర కూడా వేస్తే మంచి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. సో దాన్ని చల్లారబెట్టుకోవాలి. మంచిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకోవడమే. చిన్నపిల్లలు 6 మంత్స్ అట్లా అయితే మంచిగా పౌడర్ చేసి ఫస్ట్ జల్లెడ పట్టి పెట్టండి. తర్వాత లేదు 8 మంత్స్ అలా అయితే అవసరం లేదు, మంచిగా నార్మల్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. 1 స్పూన్కి 1 గ్లాస్ వాటర్ అనమాట. నేను 2 స్పూన్స్ వేస్తున్నా, మిడిల్ గ్లాస్ వాటర్ వేస్తున్నా. సాల్ట్ వేస్తున్నా కొంచెం. మా పాప 9 మంత్స్ కాబట్టి అన్ని రుచులు తెలిసిపోతున్నాయి కాబట్టి కాస్త సాల్ట్ వేస్తున్నాను. చిన్నపిల్లలు అయితే వేయొద్దు, ఓకేనా. సో తర్వాత ఇలా తీసుకొని మంచిగా కొన్ని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా, మెయిన్గా ఎయిర్ బబుల్స్ కానీ ఉండలు కానీ లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఒక్క చిన్న సజెషన్ ఏంటి అంటే, మీరు ఒక 10 మినిట్స్ ముందు చేస్తాను అనగా కలిపి పెట్టుకుంటే ఇంకా మంచిది. మంచిగా ఉండలు లేకుండా మెత్తగా నాని మంచిగా అవుతుంది, సాఫ్ట్నెస్గా వస్తుంది ఫుడ్ కూడా. పిల్లలకి తినిపించేటప్పుడు మనం టేస్ట్ చేస్తాం కదా, చూడండి చాలా బాగుంటుంది. నార్మల్గా ఎప్పుడైనా మనం సిక్ అయినప్పుడు కూడా తినేయొచ్చు, ఇది ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి తినొచ్చు, నో ప్రాబ్లం. అలా వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో మనం ఏదైతే కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుందో అది మంచిగా ఒకసారి కలిపేసి అందులో యాడ్ చేయడమే. యాడ్ చేసి మంట సిమ్లోనే పెట్టేసి అలా తిప్పుతూనే ఉండాలి. ఖచ్చితంగా నేను 2 మినిట్స్లో 1 మినిట్లో చేస్తా అంటే అస్సలు కాదు, 6 to 7 మినిట్స్ చేయాలన్నమాట. సో అలా కలుపుతూనే ఉండి కన్సిస్టెన్సీ పిల్లలు ఎలా తింటారో అలా యాడ్ చేయాలి. 6 మంత్స్ అయితే లూజ్గా ఉంచాలి. 6 to 7 మంత్స్ పిల్లలకి, అన్నప్రసన్నమైన పిల్లలకి అయితే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంచాలి. సో మా పాపకి 9 మంత్స్ కాబట్టి నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ పెడుతున్నాను. సో చూసుకోండి ఒకసారి, చూడండి. ఇందులో ఫైనల్గా మనం మంచిగా దింపుతామనే ముందు 1 స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. కంప్లీట్ అవ్వాలన్నమాట. అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకున్నాం. చూడండి ఉండలు ఇట్లా ఏం లేకుండా చూసేసి మంచిగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతే. చిన్నగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. చూస్తే మనకు తెలిసిపోదు, మళ్ళీ చల్లారితే కొంచెం గట్టి పడుతుంది, చూసుకోండి. కొంచెం వామ్గా ఉన్నప్పుడు పెట్టాలి పిల్లలకి, పూర్తిగా చల్లారిన తర్వాత పెడితే తినరు ఇష్టంగా. సో చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.